నమస్కారం. ఒక చరిత్ర గురించి తెలియాలంటే మూలాలు తెలియాలి. వేరులేని చెట్టు ఉండదు. ఆ చెట్టు నీడ ఆస్వాదించే వారికి వేళ్ళెంత బలమైనవో కూడా తెలియాలిగా. అందుకే లెగసీ రూపుదిద్దుకుంది. లెగసీ అంటే వారసత్వం కాదు, విలువల కొనసాగింపు. తొలి భారతీయ సినిమా ఎప్పుడు ఊపిరి పోసుకుందో తెలుసా? 1913లో. తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద ఎప్పుడు రూపుదిద్దుకుందో తెలుసా? 1931లో. సరిగ్గా అదే సంవత్సరం 1931 మే 8న ఒక తెలుగు సినీ ప్రేమికుడు పుట్టాడు. ఆయనే ఎస్డి లాల్. సినీ పుస్తకంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన పేజీ రాసుకున్న ఎస్డి లాల్ గారు నేటి మన లెగసీ హీరో. లెగసీ అంటే వారసత్వం అనే అపోహ అందరిలో ఉంది. లెగసీ అంటే వారసత్వం కాదు, పరంపర, కొనసాగింపు. ఆ పాదముద్రలో నడిచి వెళ్ళడం, ఆ పాదముద్రలకు సంబంధించిన గౌరవాన్ని కాపాడడం. అయితే వారసత్వం అంటేనే ఒక బంగారు పళ్ళెంలో అన్నీ పెట్టి విజయాలకు బాట వేసే ఒక అవకాశం అని చెప్పని అనుకుంటారు. తాత కీర్తి, తండ్రి కీర్తి, లేదా ఆ కుటుంబ సభ్యుల సంబంధించిన పరపతి ఆ తర్వాతి తరం వారికి విజయావకాశాలని సుగమం చేస్తుందని చెప్పని అందరూ అనుకుంటారు. నిజంగా నిజమా అది? నిజంగా ఆ బాటలో అడుగులు వేసేవారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది, ఆ శ్రమ తెలుస్తుంది. ఆ సంఘర్షణ, ఆ సంబంధించిన ఘర్షణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్డి లాల్ గారి వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన విలువలను కొనసాగిస్తున్నారా అనే విషయాలు తెలుసుకుందాం రండి. గోవిందాయనమ్మ. గోవింద. ఈయన ఎస్డి లాల్ గారి పెద్దబ్బాయి మీర్. వకీల్ సాబ్ జడ్జిగా ఈ తరానికి తెలిసిన నటుడు. కానీ ఆయన దశాబ్దాలుగా ప్రముఖ టీవీ సీరియల్స్ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ కూడా. నమస్తే మేడం. నమస్తే అండి. ఈవిడ భువన మీర్. ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణం, రక్త కన్నీరు సీతల కూతురు. భువనని మీర్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారి సంతానమే ఆబిద్ భూషణ్, ఆసిఫ్ భూషణ్. భూషణ్ గారు నమస్తే. ఇతను ఆబిద్ భూషణ్, మీర్ పెద్ద కొడుకు. ఎస్డి లాల్ విలువలకి వారసుడైన మీర్ సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా, ప్రముఖ సీరియల్స్ దర్శకుడిగా తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు. మీర్ తమ్ముడు సయ్యద్ జాన్, చెల్లెలు సాబెరా కూడా ఇదే రంగంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు 3వ తరంలో మీర్ చిన్న కొడుకు ఆసిఫ్ భూషణ్ విజువల్ ఎఫెక్ట్స్లో కొనసాగుతుంటే, పెద్దవాడు ఆబిద్ భూషణ్ ఓ వైపు దర్శకుడుగా, మరోవైపు నటుడుగా వెండితెరపై కొత్త చరిత్రను రాయాలని తపిస్తున్నాడు. ఇప్పటి వరకు లెగసీ అనే దానికి ఒక వంశవృక్షానికి మొదలు లాంటి వాళ్ళు సార్. మీరు మీ కొమ్మల్ని, రెమ్మల్ని పలకరించడం ఒక ఎత్తు అయితే, నాకు ఈ మొదలు కాండం అని ఏదైతే ఉందో, మీరు వేళ్ళని చూశారు, చిగురుల్ని చూశారు, చిటారు కొమ్మల్ని చూశారు. సో ఈ క్రమంలో మీ ప్రయాణం మొదలైంది. మీరు ఒక లివింగ్ లెజెండ్గా, అంటే మీరు పెద్ద మాటలు మీరు ఒప్పుకోరు, నాకు తెలుసు ఆ విషయం.
కానీ మీదంటూ ఒక పేజీలను రాసుకుంటూ వచ్చిన ఈ క్రమంలో మీరు చూసిన ప్రయాణాలు, ఈ ఇండస్ట్రీలో మారుతూ వచ్చిన స్వభావాలు కానివ్వండి, లేకపోతే తీరుతెన్నులు కానీ ఎలా ఉన్నాయి? అంటే ఇండస్ట్రీలో మార్పులు అనేది ఏమి ఉండదమ్మా. ఇండస్ట్రీ చాలా మంచిది యాక్చువల్గా. మా ఫాదర్ కూడా ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం ఆయనకి. ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే వాట్ యు గివ్ యుల్ గెట్ బ్యాక్ అంటారు ఆయన. సో నువ్వు ఇండస్ట్రీతో ఎలా ఉంటే ఇండస్ట్రీ నీతో అలా ఉంటుంది అంటారు. బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ నాకేదో చేసేయాలి, నాకేదో రావాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఇండస్ట్రీ అన్న తర్వాత ఏంటంటే వ్యాపారం. అది వ్యాపారంలో ఒకడికి లాభ నష్టాలు అవన్నీ కూడా ఉంటాయి. డబ్బులతో కూడుకున్నది కదా. ఇప్పుడు ఒక మీతో వాళ్ళకి ఏదైనా లాభం లేకపోతే మిమ్మల్ని పెట్టుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా కూడా వాడు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనకి ఇండస్ట్రీ నుంచి ఉండకూడదు. అంటే నాన్నగారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక లెజెండరీ డైరెక్టర్ రామారావు గారు లాంటి మహానటుడికి ఎక్కువ సార్లు ఆయనతోనే కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి. ఆ చరిత్రలోకి, ఆ గ్రంథంలోకి వెళ్ళడానికి ముందు మీకు సంబంధించిన ప్రయాణంలో చిన్న మంచి తుణుకులను తెలుసుకోవాలనేది నా తాపత్రయం. నా ప్రయాణంలో నా గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ముందు నుంచే మా నాన్నగారు ఆయన మేము ముగ్గురు పుట్టినప్పుడే ఆయన ఫస్టే డిసైడ్ చేశారు మమ్మల్ని ఈ ఇండస్ట్రీలోనే పెట్టాలి అని. నేను పుట్టినప్పుడు నేను ఇండస్ట్రీ వాడిని తెలుసు, మా సిస్టర్ కూడా ఇదే తెలుసు, ఇండస్ట్రీని తెలుసు, మా తమ్ముడు కూడా ఇదే ఇండస్ట్రీని తెలుసు. సో అలా పెంచారు ఆయన. ఎందుకంటే మమ్మల్ని ముగ్గురిని కూడా ఇండస్ట్రీకే అంకితం చేశారు ఆయన. సో నేను డాక్టర్ అవుతానో, మా సిస్టర్ లాయర్ అవుతుందనో, మా తమ్ముడు ఏదో చార్టెడ్ అకౌంట్ అవుతానో ఎప్పుడూ ఎవరు ఊహించలేదు. ఇంకోటి ఏంటంటే మా ఫాదరు వాళ్ళు పడ్డ కష్టాలు ఆ ఇండస్ట్రీలో ఆయన వచ్చినప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ఆయన ఎలాంటి ఫేస్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు కూడా మార్చుకుని ఆయన పేరు సయ్యద్ లాలు, ఆయన ఎస్డి లాల్ అని మార్చుకున్నారు. ఎస్డి లాల్ అంటే ఏదో బాంబే నుంచి వచ్చారు, ఏదో మార్వాడి వాడు అనుకొని కొద్ది స్పెషల్ అటెన్షన్ ఉంటుందేమో అనుకుని ఆయన మార్చుకున్నారు. అలాగే మా చిన్నాన్న పేరు కూడా ఆయనే మార్చారు, ఎస్ఎస్ లాల్ అని. సో అలా మార్చారు ఆయన. అంటే ఆయన ఉన్నప్పుడు ఉండింది. ఇప్పుడు నా తరంలో అది పెద్దగా నేను ఎక్స్పీరియన్స్ కాలేదు అలాంటి అడ్డల్స్. ఇక మా అబ్బాయి తరంలో అయితే అసలు లేదనుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి అడ్డల్స్ అయితే లేవు. ఒక లెజెండరీ కుటుంబానికి కూతురు, కోడలు, తల్లి ఎన్ని భూమికలను పోషిస్తున్నా మీరు మీ అబ్బాయి విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ గమ్యం అనేది దగ్గరికి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే మీ అబ్బాయిని మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇదే గోలు, ఇదే రీచ్ అవ్వాలి, లేదా ఒక ఆర్టిస్ట్గా మా నాన్నగారి సైడ్ నుంచి ఒక ఆర్టిస్ట్గా రీచ్ అవ్వాలని కానీ, మా మామగారిలాగా ఒక డైరెక్టర్ అవ్వాలని కానీ, లేకపోతే వాళ్ళ నాన్నగారిలాగా అన్ని శాఖల్లో ఉండాలి అలా ఏది అనుకోవట్లేదు. ఫస్ట్ నుంచి మేము చెప్పింది ఏంటంటే బాగా చదువుకోవాలి, తనకు నచ్చింది చేసుకోవాలనేది మా ఉద్దేశంలో ఉన్నాము. అలానే తను ప్రొసీడ్ అవుతున్నాడు. ఈ హైట్స్కి వెళ్ళాలి, ఇదే తన లాస్ట్ గోలు, ఇది వెళ్తేనే నాకు బాగుంటుంది అలా ఏమీ లేదండి. ఒకటి కాదు, రెండు కాదు, ఆ కుర్రవాడి చుట్టూ 2-3 టవరింగ్ పర్సనాలిటీస్ ఆయన చుట్టూ ఉన్నాయి. తాతగారు ఇద్దరూ టవరింగ్ పర్సనాలిటీస్, తండ్రి ఒక ఉన్నతమైన స్థానంలో అందరికీ సుపరిచితులైన వ్యక్తులే. అసలు ఎంతవరకు ఈ పూలబాట అనేది తనకి ఏర్పడిందా, లేదు అంటే తన శ్రమ తనని ఎంత దూరం తీసుకెళ్తోంది, తన లక్ష్యం ఏంటి, ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఎంచుకున్న లక్ష్యం ఏంటి, మీకు ఏ అభిరుచితో మొదలయ్యి ఎక్కడికి సాగుతోంది? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అయితే ఒక హీరోగా వద్దామని ప్రయత్నించాం అనమాట. సో ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి, ఒక హీరోగా అవ్వాలని వచ్చాం. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇంకా ఎప్పుడైతే ఇంజనీరింగ్ చేసి వచ్చినప్పటి నుంచి తర్వాత నాకు ఏంటంటే ఒక యాక్టర్ కావాలి, ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనేది వచ్చాను అనమాట నేను. సో స్లోగా మన ఇండస్ట్రీలో ఉండే కష్టాలు, లైఫ్లో ఉండే కష్టాలు, అసలు జనాలు, చుట్టుపక్కల ఉండే జనాలు వీళ్ళందరినీ చూసి నాకు దేవుడు ఇచ్చిన కొన్ని ఏమంటారు స్ట్రగుల్స్ కానీ, టెస్టింగ్ వెపన్స్ కానీ, అలా చాలా లైఫ్లో అంటే ఫ్యామిలీ రూపంగా కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ అన్ని రూపాయలు అన్నీ చూపించిన తర్వాత నాకు ఇప్పుడు క్లారిటీ ఏంటంటే ఫ్రమ్ పాస్ట్ ఒక 5 to 7 years నుంచి ఒక క్లారిటీ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ మేనేజ్ చేస్తున్నా. అంటే ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకొని మనం సంపాదించిన డబ్బులు కానీ, మనం సంపాదించుకున్న పేరు కానీ మనకుండే చుట్టుపక్కల ఉండే జనాలకి వాడుకునేలాగా ఉండాలని నా థాట్. ఇప్పుడు ఒక 7-8 years నుంచి చూసుకుంటేనే అదే థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది అన్నమాట. తను యాక్చువల్గా ఇప్పుడు తను బీటెక్ చదివి, ఇంజనీరింగ్ చదివి డెలాయిట్లో జాబ్ చేసుకుంటూ సడన్గా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాడు.
వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు అదేమంత ఈజీ కాదు. ఏదో నాగభూషణం గారి మనవడు, లాల్ గారి మనవడు అనగానే అక్కడ రండి బాబు నీకు వేషాలు ఇస్తామని ఎక్కడా ఉండదు. తను స్ట్రగుల్ చేయాల్సిందే, తను తిరగాల్సిందే, తను అందరినీ అలాగా స్టెప్ బై స్టెప్పే వెళ్తూ వచ్చాడు. కానీ ఎక్కడ తను దిగాలు పడిపోలేదు. మా నాన్నగారు ఎలా అయితే స్ట్రగుల్ పడ్డారో అలానే తను కూడా స్ట్రగుల్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ మా నాన్నగారికి అప్పుడు ఎవరూ లేరు ఆయన వచ్చినప్పుడు. తనకు అలా కాదు, ఇప్పుడు చుట్టూ అందరూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ ఉన్నారు, కానీ సముద్రం నీరు టైపే, ఉప్పు నీరు టైపే కదా. ఎందుకని అని అంటే గమనించినప్పుడు పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఎంత ఉన్నాయో మొహమాటాలు కూడా అంతే ఉన్నాయి. అంత అవకాశవాదం లేదు కదా కుటుంబంలో. మరి దానిని ఆ సంఖ్యలను వదులుచుకుని భూషణ్ ఒకవేళ ముందుకు వెళ్ళాలి అని అంటే మీరేం చెప్తారు? తను వెళ్ళడానికి కూడా తను ఎట్లా పడితే అట్లా వెళ్ళట్లేదు. చాలా ప్రాపర్గా ఒక వే పెట్టుకొని పెద్దవాళ్ళ పేరు చెడిపోకుండా, తాతగారుల పేర్లు కానీ తండ్రి పేర్లు కానీ ఏది చెడిపోకుండా తన దారి జాగ్రత్తగా అమర్చుకుంటూ వెళ్తున్నాడు. అది బాగా నచ్చింది కూడా నాకు. ఆ పేరుకు సంబంధించిన అంటే తాతల పేర్లు కానీ లేకపోతే నాన్నగారు దీనివల్ల కానీ నాకెందుకు సరైన ఒక విజయాన్ని కరెక్ట్గా తెచ్చిపెట్టలేదు అని మీ దగ్గర ఇప్పుడు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? మేము తెచ్చిపెట్టలేదు అని బాధపడలేదు, కానీ తనకు రాలేదు అని బాధపడ్డాడు. అంటే చాలా వరకు అంటే నాకెందుకు సక్సెస్ రావట్లేదు, అందరికి వస్తుంది కానీ నాకెందుకు రావట్లేదు. సక్సెస్ అంటే అసలు మీ దృష్టిలో డెఫినేషన్ ఏంటి? మంచి పేరే మేడం ఇప్పుడు ప్రెసెంట్ అయితే. పేరు యాజ్ అ గుడ్ యాక్టర్ పేరు రావాలని, పేరు వస్తే తర్వాత డబ్బు అన్నీ వస్తాయి. కానీ సో మంచి పేరు వచ్చి మంచి పొజిషన్కి వెళ్ళాలని అయితే, అంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉండాలి, ఒక సక్సెస్ అంటూ రావాలని. అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ వర్క్ లోడెడ్గా ఉండాలని, ఎవ్రీడే బిజీగా ఉంటూ వర్క్ ఉంటుంటే అదే సక్సెస్ అయినట్టే. ఇంకా అది సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగానో లేకపోతే లాల్ గారి మనవడి గురించో లేకపోతే నాగభూషణం గారి మనవడి గురించో అని కాకుండా ఒక తపన ఉన్న ఆర్టిస్ట్గా అతను తనకు కావాల్సిన ప్రయత్నం అతను చేస్తున్నాడు. అతని శ్రమ అతను పడుతున్నప్పుడు ఈ సంఖ్యలను అనుకుందామా, పూలదండలు అనుకుందామా అంటే విజయం వచ్చినప్పుడు పూలదండలుగా మారుతాయి అనిపించవచ్చు మనకి. కానీ ఒక తండ్రిగా మీరు భూషణ్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? యాజ్ అ ఫాదర్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ క్యారెక్టర్, 100% ప్యూర్ క్యారెక్టర్. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళు ఎలాగైతే క్యారెక్టర్ ఉండేదో ఇండస్ట్రీ మీద అదంతా యాజ్ ఇట్ ఈస్ పుణికిపుచ్చుకున్నాడు వాడు కూడా. సో క్యారెక్టర్ వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. టాలెంట్ చాలా మంచి బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది. ఐ కెన్ సీ హిస్ టాలెంట్ యాక్చువల్గా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ టెక్నీషియన్ ఆల్సో ఈజ్ ఆల్సో ఫార్ అహెడ్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. మా తాతగారు లాగే వాడు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు, డిఫరెంట్గా చేస్తున్నాడు తను. మా అబ్బాయి అని చెప్పి నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఎటువంటి అడ్డదారి తొక్కట్లేదు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా తను కష్టపడుతున్నాడు. తనకున్న క్వాలిటీస్ కూడా నేను చెప్తాను. సిన్సియర్గా ఉంటాడు సెట్లో, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏమి అల్లరి చిల్లర పనులు చేయడాలు ఇలాంటివన్నీ ఏం చేయడు. సెట్లోకి వస్తే సెట్ అంటే సెట్లో, వర్క్ అంటే వర్కే. ఇప్పుడు ఒక కళాకారుల కుటుంబంలో పుట్టినప్పుడు కళాకారుల కుటుంబంలో మీరు మెట్టిన తర్వాత అది అంత సులభమైంది ఆషామాషి అయిన జీవన విధానం ఉండదండి. అంటే అన్ని విజయాలే ఉంటే అది అద్భుతం, కానీ ఒక స్ట్రగుల్ ఉంది. బయటికి విజయాలు కనిపించినప్పుడు వీళ్ళు గొప్పవాళ్ళని చెప్పి వాళ్ళ లెజెండరీ చెప్పుకుంటున్నాం, కానీ గెలుపోవటములకి ప్రత్యక్ష సాక్షి మీరు ఇవాళ రోజున. సో మీ నాన్నగారిది కానివ్వండి, మీ మామయ్య గారిది కానివ్వండి, ఆ అప్ అండ్ డౌన్స్ని చూసినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాల్లో ఉన్న స్ట్రాంగ్నెస్ మీరు ఏం గమనించారు? స్ట్రగుల్ అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్ మా నాన్నగారు చాలా స్ట్రగుల్ అయినట్టు. అంటే సింపుల్గా ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయిపోయి 20 years సినిమా ఇండస్ట్రీని వేయలేరు అంటున్నారు, కానీ దానికి ముందు ఆయన పడిన స్ట్రగుల్ చాలా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాన్నగారికి ఫ్యామిలీలో ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. ఫ్రెండ్స్ ఎవరో అక్కడక్కడ ఫ్రెండ్స్, వాళ్ళు పెరుమాళ్ గారు ఒక ఫ్రెండ్, ఆయనకి తెలిసిన ఫ్రెండ్, వాళ్ళ ద్వారానే ఆయన వచ్చారు. కానీ అలా ఉండి కూడా ఆయన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు. నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. 56లో ఏది నిజం సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. బట్ అదేమి సక్సెస్ ఆయన అవ్వదు. ప్రయాణం హీరోగా స్టార్ట్ అయింది లేదు, చిన్న చిన్న వేషాలుగానే వేశారు. ఫస్ట్ చిన్న చిన్న వేషాలే. రూపవతి, జ్యోతి, తర్వాత పల్లెటూరు ఫస్ట్ రిలీజ్ అయింది సినిమా నాన్నగారిది. దాంట్లో అన్నిట్లో చిన్న చిన్న వేషాలే. మాయాబజార్లో అయితే మరీ చిన్న వేషం. సరే అలా అన్న హీరోగా నిలబడతారు అనుకుంటే నిలబడలేకపోయారు. హీరోగాను ఆయన కంటిన్యూ అవ్వలేదు, చిన్న చిన్న వేషాలు ఆయన చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు, డబ్బింగ్లు చెప్తూ మొదలుపెట్టారు. అంటే అదర్ సోర్స్ ఏదో ఒకటి ఇన్కమ్ కావాలి కదా. మరి ఆయన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఉంది, మా నాయనమ్మ ఉన్నారు, మా చిన్నాన్నలు, అత్తలు అందరూ ఉన్నారు. మరి ఇన్కమ్ కావాలి కదా, ఎంతో కొంత ఇన్కమ్ కావాలి కదా. అందుకని చిన్న చిన్న డబ్బింగ్లు చెప్తుండేవారు.
అప్పుడు సినిమాకి రక్తకన్నీరు సినిమాకి ఎంఆర్ రాధా గారి సినిమా తెలుగులో డబ్ చేస్తుంటే దానికి డబ్బింగ్ చెప్తూ అప్పుడు వచ్చిన థాట్ ఆయనకి రక్తకన్నీరు డ్రామా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. అంటే ఒక లైఫ్ని నేను ఇలానే వెళ్తూనే ఉంటే నేను ఇందులోనే ఉంటాను, ఇట్లానే చేసుకుంటూ పోతూ ఉండాలి, ఇందులోనే నాకు సక్సెస్ రావాలి అనకుండా ఈ సక్సెస్ కావాల్సినవన్నీ ఆయన యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఆయన రక్తకన్నీరు స్టార్ట్ చేయాలనుకోవడము, దాన్ని స్టార్ట్ చేయడము, అప్పుడే మా అమ్మగారితో పరిచయం అవ్వడము, ఆ డ్రామా చేయడము, అది సక్సెస్ అయ్యి ఘన విజయం వచ్చి బాగా వచ్చినా కూడా ఆ తర్వాత 62లో ఆయన మంచి మనుషులు సినిమాతో బాగా నోటెడ్ అయిపోయారు, చాలా ఫేమస్ అయిపోయారు. కానీ రక్తకన్నీరు డ్రామాని మట్టుకు వదలలేదు. అప్పుడు నాటకాలు ఆ కాలంలో బాగా చూసేవారు కదండి జనాలు, అందుకని నాటకాలకి చాలా ఇంపార్టెన్స్. ఎంత ఇంపార్టెన్స్ అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఓన్లీ ఫర్ డ్రామానే, రక్తకన్నీరు డ్రామాకు మట్టిగా ఫస్ట్ వీక్. ఇంకా ఏ సినిమాకి దేనికి డేట్స్ ఇచ్చేవారు కదా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా, అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ అంటే కూడా ఆ డేట్స్ కాకుండా మిగతా డేట్స్లోనే చేసేవారు. అంటే నాగభూషణం గారు సక్సెస్ రాగానే అంతా హ్యాపీగానే ఉన్నారా? ఆయనకంటే స్ట్రగుల్ ఏం లేదా? అంతా కేక్ వాక్ లాగానే జరుగుతూ వెళ్ళిపోయిందా ఆయనకి? మీరు చూస్తున్న దీంట్లో నాగభూషణం గారి సంఘర్షణలు ఏంటి, వేదనలు ఏంటి? రక్తకన్నీరు స్టార్ట్ చేసిన తర్వాత మా మదర్ సపోర్ట్ చాలా ఉండింది, మా నాన్నగారికి చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మగారు అప్పటికే ఆర్టిస్టు అయినా అన్ని సినిమాల్లో వేషాలు వేషాలు అన్ని స్టాప్ చేశారు. అమ్మ ఓన్లీ రక్తకన్నీరులో మట్టుకే యాక్ట్ చేసేవారు. వీరి పేరు గోపాలరావు గారు. No, only Mr. Paul. అదేవిని గోపాల్. Goes out of Gopal and there remains only Paul. నాగభూషణం విలక్షణ నటుడుగా వెండితెరపై పేరు తెచ్చుకున్నారు. మరోవైపు రక్తకన్నీరు నాటకంలో సమాజ జాడ్యాలను, వికృతాలను విప్లవాత్మకంగా ప్రదర్శించారు. విలక్షణమైన నటుడుగానే కాదు, హీరోగాను, నిర్మాతగాను ప్రయోగాలు చేశారు. నాగభూషణం చేసే ప్రతి ప్రయత్నంలోనూ కనిపించని శక్తిగా భర్తకి అండగా నిలిచారు రక్తకన్నీరు సీత. సీత నాగభూషణం జీవితంలోకి వచ్చే నాటికే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. నాగభూషణం అర్ధాంగి అయ్యాక సీత పూర్తిగా సంసార జీవితానికే ప్రాధాన్యతనిచ్చి నటనని వదిలేసి నాగభూషణం ప్రతి ప్రయత్నానికి, ప్రయోగానికి వెన్నుదన్నుగా నిలిచారు. సినిమాలలో నటన మానేసిన రక్తకన్నీరు నాటకంలో మాత్రం తన పాత్రని తప్పకుండా పోషించి రక్తకన్నీరు సీతగా నిలిచిపోయారు. నాకు తెలిసినంతవరకు నాన్నగారు అనేది మీకు విపరీతమైన ఎమోషన్. నాన్న అనేది ప్రతి ఒక్కరికి అటాచ్మెంటే, ఎమోషనే. కానీ మీకు సంబంధించినంతవరకు ఎస్డి లాల్ గారు ఏంటి, అసలు ఎలాంటి నిర్వచనం ఇస్తారు మీరు ఆయన అంటే? అంటే మా ఫాదర్ అంటే నాకు అల్టిమేట్. అంతే ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే మా ఫాదరే కారణం దానికి. అంటే అందరికీ ఫాదర్ అంటే మీరు అన్నట్టు జస్ట్ ఫాదర్ ఉంటారు, నాకు గురువు కూడా ఆయన. ఆయన పుట్టినప్పటి నుంచే నన్ను ఇదే ఫీల్డ్లో పెట్టాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచే 6వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచే స్కూల్ అవ్వగానే ఆయనతో పాటు షూటింగ్లకు తీసుకెళ్ళటం, ఆయనతో పాటు ల్యాబులకు తీసుకెళ్ళటం, ఆయనతో పాటు ఎడిటింగ్ రూమ్లకు తీసుకెళ్ళటం. సో ఈ ఫిలిం దీని గురించి అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి నూరిపోశారు ఆయన. సో ఈ ప్రయాణంలో చివరికి నన్ను తీసుకొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఆయన ఫస్ట్ నుంచి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి నా చేత డిగ్రీ చేయించారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆ డిగ్రీ చదవటం వల్ల ఆ చదువుకి నేను పనిచేస్తున్న దానికి కొంచెం కూడా సంబంధం లేదు, ఇంత కూడా ఉపయోగపడలేదు ఆ డిగ్రీ. ఒక ఎటువంటి ఊతం కానివ్వండి, ఎటువంటి సపోర్టు, ఎటువంటి గైడ్ లైన్స్ లేని చోట తానే ఒక పుస్తకంలాగా మారాలని అనుకుని ప్రయత్నం చేయడంలో ఆయన ఎదుర్కొన్న సందర్భాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? అంటే ఆయన పడ్డంత కష్టం మేము ఎవరు పడలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఆయన ఆల్రెడీ దారేసేసి నడిపించేశారు ఆయన. సో ఆయన చాలా కష్టపడ్డారు ఆయన. ఆ రోజుల్లో సినిమాలు ఎలాగంటే ఒక సినిమా రాగానే మళ్ళీ 1 year గ్యాప్ ఉంటుంది. సో ఆ 1 year మళ్ళీ గెట్ ఆన్ అవ్వడానికి ఏదో అప్పులు ఏవో చేసుకుంటాము. సో ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మా అమ్మ జ్యువెలర్స్ మందులు స్టార్ట్ అవుతాయి. మెడలో గొలుసుల దగ్గర నుంచి, గాజుల దగ్గర నుంచి లాస్ట్కి చెవుకున్న కమ్మలు వెళ్ళిపోతుంది, ఏది మారోడి షాప్కి. ఆ తర్వాత మా నాన్నగారు వాచ్, ఆయన ఉంగరం, ఆ తర్వాత నా సైకిలు. ఇక అదే సైకిల్ అయిపోయిన తర్వాత ఇక మిగిలిన ఏముంటాయి, ఇంట్లో ఉండే దేక్షాలు, అండాలు, గంగాళాలు, ఇవి రాత్రుల పూట సైకిల్ రిక్షాలో తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అది కూడా అయిపోతే చీరలు 3 రూపాయలకి 5 రూపాయలకి పెట్టడం. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఏదో సినిమా వస్తుంది, ఏదో డబ్బులు వస్తాయి, వచ్చిందో మళ్ళీ ఇది రివర్స్లో ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవటం. సో ఇలాంటి కష్టాలు
అయినా కూడా ఆయనకి ఏంటంటే ఫీల్డ్ మీద అసలు ఎటువంటి రిగ్రెట్ ఉండేది కాదు ఆయనకి రిగ్రెట్ లేదు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్డి లాల్కి సినిమా అంటే ఎంత ప్రేమంటే 18 ఏళ్లు తిరగకుండానే సహదర్శకుడయి 28 వయసులో తొలి చిత్రాన్ని దర్శకత్వం చేసి మనసా వాచా కర్మణ సినిమాకి జీవితాన్ని అంకితం చేసేంత సినిమా విజ్ఞాన ఖనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఎస్టీలా ఆదర్శాలు సినిమాలో డైలాగులుగా కాకుండా చేతల్లో చూపిస్తూ సినీ కార్మికులకి కాలని సిబ్బందికి సెట్లో సమాన భోజనం ఏర్పాటు చేశారు. ఎస్డి లాల్కి సినిమా అంటే ఎంత ఘాటు ప్రేమంటే తమ్ముడిని తన సంతానాన్ని సినీ పరిశ్రమ సేవకై సైనికులుగా తీర్చిదిద్దారు. కష్టం వచ్చినా సరే, పస్తులున్నా సరే పరిశ్రమని నిందించలేనంతగా వారి మనసుల్లో సినిమాపై చెరగని గౌరవ సంతకం చేసి పరిశ్రమకి కట్టప్పల్లి చేశారు. అది ఎస్డి లాల్ అంటే. టెక్నికల్గా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే రేపు ఒక సీన్ చేస్తున్నామంటే ఆ సీన్కి ముందు రాత్రి ఎంత ప్రిపేర్ అవుతావు ఆయన, షార్ట్ డివిజన్. ఆ రోజు ఫిలిం కదా, అక్కడ ఫిలిం ఒక 5 అడుగులు వేస్ట్ అయినా కూడా చాలా డబ్బులు కాస్ట్ అయిపోద్ది. సో పక్కాగా పేపర్ వర్క్ పక్కాగా ఉండాలి మన షూటింగ్కి వెళ్ళే ముందు. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆయన ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా ఫ్రేమ్లో కనిపించాలి. సో ఏదైనా ఇప్పుడు వెళ్ళగానే ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చారంటే ఆయన ఫస్ట్ ఏమనేవారంటే ఈ లొకేషన్ ఛార్జ్ ఎంత అంటాడు. 25,000 సార్ అంటారు. ఫస్ట్ ఆ 25,000 రూపాయలు షార్ట్ పెట్టండి అంటారు. సిఫ్డాలో ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అలయన్స్ ఫ్రాంకేసు, అమెరికన్ కాన్సులేటు, బ్రిటిష్ లైబ్రరీ వీళ్ళందరితో టైఅప్ అయ్యి ఆయన కోసం కాదు, అక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళందరికీ కూడా ఎవ్రీ వీకు ఆ ఫిలిమ్స్ అన్ని ఫారిన్ ఫిలిమ్స్ అన్ని వాళ్ళకి చూపించి ఎడ్యుకేట్ చేసేవాడు. సో వాళ్ళందరూ అవి చూడాలి, వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి ఆ ఫిలిమ్స్ అన్ని అని అంత తపన పడేవారు. వీళ్ళందరికీ కూడా ఈ మా డైరెక్టర్స్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఒక ఇల్లు లేదు, పాడు లేదు. ఆయనకుండే ఫ్రెండ్ అప్పుడు హౌసింగ్ మినిస్టర్ అయి ఉంటే ఆయన దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి మాకు ఇల్లు లేవయా, మాకు ఇల్లు కట్టించిపోయా అంటే ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్ గారిని అడిగితే ఆయన ఈ సినిమా వాళ్ళయ్యా వీళ్ళు మనకు ఓట్లు వేయరు, వీళ్ళకెందుకు, మన మామూలు స్లమ్ కట్టిస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారంటే ఆయన దెబ్బలాడి ఫస్ట్ టైము గవర్నమెంట్ ఇల్లు కట్టి అక్కడ ఇప్పుడు చిత్రపురి కాలనీ ఇవన్నీ అంటున్నారు కానీ అప్పుడు దిస్ వాజ్ ఇన్ 1975 ఎప్పుడో అనుకుంటాను. అప్పుడు వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఒక ప్లేస్లో మంత్లీ ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టుకోవటం. ఆ కాలనీ ఇవాళకి కూడా ఉంది, రాజారాం ఫిలిం డైరెక్టర్స్ కాలనీ అని చెన్నైలో ఉంది. అంటే ఆ ఆలోచనకి బీజం నాన్నగారు వేసారు. నాన్నగారే మెయిన్ అన్నమాట. ఇంకా మా నాన్నగారి గురించి ఇంకా చెప్పాలంటే చిత్రపురి కాలనీ కడుతున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మా నాన్నగారికి బాగా క్లోజ్. ఎందుకంటే మా నాన్నగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారి మీద మా నాన్నగారికి ప్రత్యేక ఇదే. అక్కడ ఇల్లు తీసుకోమంటే మా నాన్నగారు అక్కర్లేదు, నాకు ఆల్రెడీ మెడ్రాస్లో ఒక ఇల్లు ఉంది, నేనెందుకు లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వదిలేశాడు ఆయన. ఆ తర్వాత నా దగ్గరికి వస్తే కూడా నేను తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, మీ నాన్నగారు తీసుకోలేదు, సేవ మాత్రం దశాబ్దాలుగా చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఈ రోజు కూడా నేను ఒక జర్నలిస్ట్గా నేను గమనించినప్పుడు ఆ వివక్ష ఇప్పుడు కూడా భోజనాల దగ్గర చాలా వివక్ష ఉంటుంది అని చెప్పని, లేదు అని అంటే ఇప్పుడు లేడీస్ ఎక్కువగా వస్తున్నారు కదా, వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవని చెప్పని ధర్నాలు జరగటం దగ్గర నుంచి ఇవన్నీ నేను చూస్తున్నాం. అంటే తర్వాత 4 తరాలలో కూడా మేము చూస్తున్నాము అని అంటే మీరు కామెంట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. మీరు మొహాట పడితే కదంటే ఏం కోరుకుంటున్నారు, ఏమి అంటే నాన్నగారి ఆశయాలకి లెగసీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా మీరు ఒక ఆశని వ్యక్తం చేయడం తప్పు కాదు సార్. ఇండస్ట్రీని తప్పుపట్టే అంత ఇది నాకు లేదు యాక్చువల్లీ. తప్పు పట్టడం అంటే మా నాన్నగారు నేర్పించిన సంస్కారం అది. ఇండస్ట్రీని తప్పు పెట్టండి నేను అంటే ఎవరో కొంతమంది కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని మనం చెప్పలేం. పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ని బట్టి మనం మొత్తం ఇండస్ట్రీని అలాగని చెప్పకూడదు. మన ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు ఉన్నారు, చాలా పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఒక ఎంఎస్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మాకు గుర్తింపు రాలేదు, మాకు ఇది రాలేదు, అలా మేము ఎక్కడ రిగ్రెట్, నేను కానీ మా నాన్నగారు కానివ్వండి, మా అబ్బాయి కానివ్వండి, ఎవరు కూడా మీ అబ్బాయి దగ్గరికి ఎవరైనా కూడా మేము రిగ్రెట్ అవ్వం. ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ, నేను చెప్పా కదా. దీన్ని నమ్ముకున్న వాళ్ళని డెఫినెట్గా అది కళ్ళకి రెప్పలా చూసుకుంటుంది ఇండస్ట్రీ. ఇప్పుడు మా అబ్బాయి ఉంటే కూడా మా అబ్బాయి ఆ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నాడు, దగ్గర 20 సంవత్సరాల నుంచి దాని మీదే ఉంటున్నాడు. డెఫినెట్గా వాడికి ఒక టైం వస్తుంది, మంచి పొజిషన్ తీసుకెళ్తారు. 10-12 ఇయర్స్లో మీ మామగారు అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి డైరెక్టర్ స్టేజ్కి ఎదిగారు. ఆ 10 ఇయర్స్లో నాన్నగారు హీరోగా ఒక ప్రయోగం చేశారు.
ఇప్పుడు పరిస్థితుల్లో ఎందుకు ఇంత డిలే అవుతోంది భూషణ్కి సంబంధించిన ఆ శ్రమ స్ట్రగుల్? ఎందుకంటే ఇంత సిన్సియర్గా పనిచేస్తున్నాడు, ఇంత సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఎందుకని కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు ఏమని మనం చెప్పలేమండి. మేబీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు బాగా క్లోజ్ వాళ్ళు మాకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మేబీ అయ్యో పలానా వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయికి ఇంత చిన్న వేషం ఇస్తే బాగోదే అనుకొని, లేకపోతే పెద్ద వేషం ఏదైనా ఉన్నప్పుడు ఇద్దాంలే అని అనుకోవచ్చు. తను ఎలా ప్రిపేర్డ్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా మంచి క్యారెక్టర్ అయితే చాలు నేను చేస్తాను, నాకు హీరోనే కావాలి, నేను హీరోనే చేస్తాను, తనేం ప్రిపేర్డ్గా లేడు. వచ్చిన బిగినింగ్ డేస్లో అలా అనుకున్నాడు ఓన్లీ హీరోనే చెయ్యాలని. తర్వాత లేటర్ అని కొంచెం అయిన తర్వాత అలా కాదు, మనం క్యారెక్టర్స్ కూడా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని అలా కూడా చేసుకుంటూ వచ్చాడు. మేబీ అన్నీ బాగున్నాయి, ఏదో అదృష్టం ఏదైనా అక్కడ కలిసి రావాలి. నిజం చెప్పాలి అని అంటే తాతగారి వైపు నుంచి, ఇద్దరు తాతల వైపు నుంచి కానివ్వండి, మీ నాన్నగారి వైపు నుంచి కానివ్వండి, లెజెండరీ డైరెక్టర్స్, లెజెండరీ యాక్టర్స్. రామారావు గారు చాలా క్లోజు తాతగారు, ఇద్దరు తాతలకి చాలా అంటే చాలా క్లోజు. అవునా? రాఘవేంద్రరావు గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్ అందరూ కూడా నాన్నగారు అంటే చాలా ప్రాణం ఇస్తారు. మరి అలాంటప్పుడు మీరు ఈ పాటికి మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళి హీరోగా నిలబెట్టాలి కదా. ఫస్ట్ నుంచి డాడీకి ఎక్కడైనా వెళ్ళి వర్క్ అడగడం కానీ, ఇదిగోండి మా అబ్బాయి రికమెండేషన్ చేయడం కానీ మా డాడీకి అస్సలు నచ్చదు. రాఘవేంద్రరావు గారితో ఎన్నిసార్లు చేసినా కూడా తీసుకెళ్ళి మా అబ్బాయి సార్ అని హలో సార్ నమస్తే సార్ బాగున్నారు అంటారు, కానీ ఆయన గట్టిగా కూర్చోబెట్టి మా అబ్బాయికి వర్క్ ఇవ్వండి అని అడిగే వ్యక్తే కాదు మా డాడగారు అసలు. సో ఎప్పుడు ఏ డైరెక్టర్ దగ్గర సరే ఏ ప్రొడక్షన్, ఇప్పుడు నేను బాహుబలి టైంలో రాజమౌళి గారి దగ్గర కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మా అబ్బాయి చూడండి సార్ యాక్టింగ్ బాగా చేస్తున్నారు, కానీ ఒకసారి గట్టిగా కూడా చెప్పలేదు మా అబ్బాయిని పెట్టుకోవాల్సిందే, ఇది ఇలా చేస్తున్నాడు. అప్పటికి నేను 6 ప్యాక్ చేశాను ఆయన కోసం, అన్నీ చేసుకుని రెడీగా అయ్యాను అనమాట. కానీ డాడీ అసలు మీకు అవసరం అంటే పెట్టుకోని సార్, లేతే లేదు అనే వ్యక్తి అనమాట. వాడు నా కొడుకు అంటే ఫస్ట్ మెట్టు ఎక్కించడానికి పనికి వస్తుందమ్మా ఈజీగా. ఆ తర్వాత ఇప్పుడు ఏదో పెద్ద బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇంకో పిక్చర్ కూడా ఒకటి తీసి ఇంకొక 2 మెట్లు ఎక్కిస్తారు. తర్వాత అతనిలో టాలెంట్ ఉంటేనే శిఖరాన్ని అందుకోగలుగుతాడు, లేకపోతే ఇదంతా పనికిరాదు యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఫస్ట్ మెట్ ఎక్కడం కోసం పనికొచ్చేది ఈ లెగసీ, నా పేరు కానివ్వండి, మా నాన్నగారి పేరు కానివ్వండి. సో అతని ప్యాషను, అతని డెడికేషను, అతను ఎంత డెడికేటెడ్గా ఉంటున్నాడు ఇండస్ట్రీకి, ఎంత నమ్ముకొని ఉంటున్నాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది ముఖ్యం. అది ఆ జీన్సే నాలో కూడా వచ్చిందనమాట. ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఇప్పుడు ఎంతమందికైనా నేను డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను, కానీ నేను చేయను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని. ఇప్పుడు నేనే 2-3 సార్లు చేశాను అనుకోండి, అనుకోగానే ఏంటి అబ్బా మీరు గారు అబ్బాయి అన్నిసార్లు ఫోన్ చేస్తే చంపుతున్నాడు, ఇస్తాం కదా క్యారెక్టర్ ఉంటే ఎందుకు ఇవ్వమని వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఉండొచ్చు. మనకి ఇంట్లో ఒక రిసోర్స్ ఉందనుకోండి, నీకు ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా, నువ్వు చెప్తే ఒక మాట అయిపోతుంది కదా అని ఎప్పుడన్నా మీరు గారిని గట్టిగా అంటే భార్య స్థానం నుంచి తల్లి స్థానంకి వచ్చారు మీరు. తల్లి స్థానం చాలా ఎమోషనల్ అండ్ సెల్ఫిష్గా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అని అంటే. ఆ మూమెంట్లో మీ కొడుకు గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు గారిని వాడికంటూ ఒక స్థానాన్ని ఎందుకు ఏర్పరచలేకపోయారు అనే ఒక కంప్లైంట్ ఏమైనా ఉందా మీరు గారి పైన? మీకు కంప్లైంట్ ఏమీ లేదు కానీ అంటే తీసుకెళ్ళమని మట్టుగా అడిగాను. కొంచెం ఛానల్లో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్తే కొంచెం పరిచయం వస్తుంది కదా అని. కానీ దానివల్ల ఏమి తీసుకువెళ్ళిన తర్వాత దాని రిజల్ట్ ఏమంత పెద్ద గొప్పగా రాలేదు. జనరల్గా బంగారు స్పూను తో పుట్టావానో లేకపోతే వెండి స్పూన్తో పుట్టావానో ఇది చాలా టాక్స్ మన చుట్టూ వింటాం. నీకేమైంది అంటే బయట నుంచి రావడానికి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అడుగుతున్నారు అనే క్వశ్చన్ చాలా వస్తుంది భూషణ్. ఎవరికి అవకాశాలు రాకపోయినా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళకి కులం బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే వాళ్ళ ఇది ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది. నిజమే ఇది? అదే అసలు నిజమే కాదు మేడం. అదే నన్ను అంటే బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, కానీ ఇప్పుడు శ్రీకాంత్ గారి అబ్బాయి కానీ, చిరంజీవి గారి అబ్బాయి కానీ, నేమ్ ఎనీ పెద్దవాళ్ళు, వాళ్ళు చిన్నప్పటి నుంచి అతన్ని ఆర్టిస్ట్ చేయాలి, హీరోని చేయాలనే మైండ్ సెట్తోనే ఉంటారు వాళ్ళు, వాళ్ళ వారసత్వానికి. కానీ ఇప్పుడు ఎందుకు మేడం మహేష్ బాబు కూతురు వాళ్ళ పెద్ద హోర్డింగ్ వేసారు, జూబ్లీస్ సత్యనారాయణ జ్యువెలరీస్ అని పెద్దవాడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళకి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే గ్రూమింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించి వచ్చేసారు వాళ్ళు. కానీ మా దగ్గర వచ్చినప్పటికీ టెక్నికల్ ఫ్యామిలీ ఎక్కువ. అంటే మా నాగభూషణం గారు తాతయ్య గారు అంటే మదర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి, మా ఇంట్లో ఉండేటప్పటికి మా నాన్నగారు కెమెరామ్యాన్ అప్పుడు స్టార్టింగ్లో, జాన్ గారు కెమెరామ్యాన్, మా అత్త ఎడిటర్, మా తాతగారు డైరెక్టర్. సో మా టెక్నికల్ ఫ్యామిలీ విజువల్ ఎఫెక్ట్స్. చిన్నప్పటి నుంచి అయితే మాత్రం వీళ్ళందరూ టెక్నికల్ ఫ్యామిలీ ఉండడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ వయసుకు వచ్చేప్పుడు డ్యాన్స్ చేసుకోవాలి, ఈ వయసుకు వచ్చి ఫైటింగ్ చేయాలని ఎప్పుడు నాకేం చెప్పలే. చిన్నప్పుడు నువ్వు చదువుకో అనేవాళ్ళే తప్ప, క్రికెట్ ఆడుకో అనేవాళ్ళు తప్ప, యాక్టింగ్లో ఉండాలి, నువ్వు ఇలా బాడీ మెయింటైన్ చేయాలి అలాంటిది ఏం లేదు.
బాగా తినేవాడిని, ఆడుకునేవాడిని. సో అలా ఉండేవాడిని. నేను ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏదో థర్డ్ ఇయర్లో అప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యేది. వామ్మో, ఈ కంప్యూటర్ల మీద కూర్చొని నేను వర్క్ చేయలేను, ఇదంతా నా వల్ల కాదు, బుర్ర పైనుంచి వెళ్ళిపోతుంది ఇది అనుకుని అప్పుడు నేను డిసైడ్ అయ్యి యాక్టింగ్లో వచ్చి లేదు కొంచెం తగ్గాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అట్లీస్ట్ వై కాంట్ ఐ డూ దిస్ యాక్టింగ్, అట్లీస్ట్ క్రియేటివ్గా ఉంటుంది కదా అనుకో చిన్న థాట్తో వచ్చిన ముందుకి ఇది. దెన్ మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడుకు ఏంటంటే సర్రా చేయి, మీ తాతగారు కూడా యాక్టరే కదా, నీకు కూడా ఉంటుందని వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కూడా అప్పుడు డెసిషన్ తీసుకుని అప్పుడు నేను అవ్వాలనుకున్నప్పటి నుంచి వీళ్ళందరూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో నా ప్రాసెస్ అనేది లేట్ అయింది అనమాట. సో మీరు అన్న ఈ పెద్ద వాళ్ళందరూ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైనే వస్తున్నారు, దే ఆర్ ఇన్ ద జోన్లో ఉన్నారు వాళ్ళు. సో ఎంత జోన్లో ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎంత చేసుకున్నా కూడా లక్ అండ్ వాళ్ళ టాలెంట్ లేకపోతే మాత్రం ఎవరిని ప్రూవ్ చేసుకోలేరు. ఎస్డి లాల్ గారు తనకంటూ ఒక విజన్ పెట్టుకుని, విజన్ అనంటే నా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో బతకాలి, ఈ ఇండస్ట్రీలో ఎదగాలి, ఈ ఇండస్ట్రీకి సేవ చేయాలి, ఇది లక్ష్యంగా పెట్టుకుని మిమ్మల్ని అడుగడుగున పక్కన కూర్చోపెట్టుకుని నీ లక్ష్యం ఇది అనేది మీ బ్రెయిన్లో పెట్టారు. కానీ ఎందుకని భూషణ్ గారు మీరు ఒక ఆర్టిస్ట్ని కానీ ఒక టెక్నీషియన్ కానీ ఎందుకు చూడలేకపోయారు తండ్రిగా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంత ఇచ్చే టైం లేదు నాకు. ఐ వాజ్ వెరీ బిజీ ఆ రోజుల్లో. అంటే వాళ్ళ గ్రోత్ కూడా నేను పెద్దగా చూడలేదు యాక్చువల్గా. సో నేను అంత కెరీర్ వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు ఉన్నాను. అంటే ఆ టైం రాలేదేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత ఆ టైం వచ్చింది. తను ఏంటంటే కంప్లీట్గా ఇటే షిఫ్ట్ అయిపోయి నేను ఇటు ట్రై చేస్తానన్నారు. ట్రై చేస్తానన్నప్పుడు తనకి టీవీ వద్దనుకొని తను ఓన్లీ ఫిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. నాకు టీవీ మీద పట్టుంది. ఇప్పుడు ఆ టీవీలో చేస్తానంటే నేను ఏదో సీరియల్లో ఎక్కడో చెప్పి వేయించేసి ఉండేవాడిని. ఈ పాటికి ఏదో ఒక 4-5 డైలీ సీరియల్స్ చేసేసి ఈ పాటికి మూట సర్దేసుకొని తండ్రి వేషాలు వేస్తూ ఉండేవాడేమో. ఇప్పుడు నేను ఎలాగైతే మా ఫాదర్ అనవసరంగా నన్ను డిగ్రీ PUC ఇవన్నీ చదివించాడు 4 years. ఆ 4 years చదివించకుండా ఉండుంటే మా నాన్నగారు బాగా ఫేమ్లో ఉన్నప్పుడే కెమెరామెన్ అయిపోయి ఉండేవాడిని అనే ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, తర్వాత నేనే సమాధానం చేసుకుంటాను. అలా అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మూట సర్దుకుని వెళ్ళిపోయి ఉండేవాడినేమో. అలా అవ్వలేదు కాబట్టి ఇలా స్ట్రగుల్ అవుతూ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఇలా వచ్చి ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఎడిటింగు, కెమెరా, డైరెక్షను, మ్యూజిక్, యాక్టింగ్ ఇవన్నీ చేయబట్టి ఇన్ని రోజులు ఉండగలిగాను నేను. సో అదేవిధంగా మా అబ్బాయి కూడా అనవసరంగా 4 years డిగ్రీ ఇంజనీరింగు, +2 ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా నేను ఆ ఉద్దేశం ఉంటే 10th తర్వాతే పెట్టించేసేవాళ్ళం కదా. పెట్టించినప్పుడు నా దగ్గర నేను బాగా నేను మ్యాక్సిమం బిజీ ఉన్నాను ఛానల్స్లో అన్నిట్లో కూడా. బ్రహ్మాండంగా అతను హీరో చేసేసి ఉండేవాడిని, ఏదో చేస్తున్నాడు. అతనికి అదే పరిస్థితి అయ్యేది. అదే ఇప్పటికి ఏం ఉండేది కాదు. తండ్రి క్యారెక్టర్లో ఏమైనా వస్తే వేసుకుంటూ ఉండేవాడేమో. సో అతనికి ఎయిమ్ అది ఉంది. సో ఆ ఎయిమ్ ఎప్పటికైనా ఫుల్ఫిల్ అవుతుందిలే అని నేను. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఈ లెజెండరీ ఇంపాక్ట్ అనేది కనుక లేకుండా ఉంటే ఒక తల్లిగా, కేవలం తల్లిగానే అడుగుతున్నాను నేను, భూషణ్కి తల్లిగా మాత్రమే అడుగుతున్నాను నేను, ఈ వెనక కిరీటాలు లేకుండా ఉంటే నా కొడుకు తొందరగా సక్సెస్ అయ్యేవాడేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇవి యాడ్ అవుతాయని నేను అనుకోవట్లేదండి. ఇవి ఇప్పుడు తాతగారిది కానీ ఆ తాతగారిది కానీ ఇంకేదైనా కూడా అతనికి యాడ్ అవుతాయని నేను అనుకోవట్లేదు. అలా యాడ్ అవ్వాలంటే కానీ అడ్డంకులు అవుతున్నాయిగా. తాతగారి పేరు లేకపోతే నాన్నగారి పేరు చెప్పుకుని ముందుకు వెళ్ళడానికి అవుతున్నాడు, తను వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సో అండ్ సో అండి, నేను పలానా వాళ్ళ మనవడిని అని చెప్పి తను చెప్పుకొని ప్రొసీడ్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి తను చెప్పి వాళ్ళు ఇవ్వలేక పరిస్థితిలో ఉంటే ఇంకొకరిని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ అంతేగాని వాళ్ళ పేర్లు వాడుకోకూడదు అలాంటి తలబీరుసు సమాధానాలు కాదు. వాళ్ళకి ఏదన్నా తప్పు అవుతుందేమో, వాళ్ళ పేరు నేను చెడగొట్టిన వాడిని అవుతానేమో అని చెప్పేసి బాధపడుతున్నాడు తప్పితే. నేను అదే అంటే నాకు కనిపించిన కిరీటాలు ఆ పిల్లవాడిని ఎత్తిపోయిన ఉన్నప్పుడు అంటే వాళ్ళ పేరు చెడగొట్టకూడదు, కానీ ఆ కిరీటాన్ని అలాగే నేను జాగ్రత్తగా కాపాడాలి అనుకునే ఒక స్ట్రగుల్లో ఇది అతని ప్రయత్నాలకు ఒక అదనపు బరువు అవ్వదా? అంటే ఒక రకంగా ఆర్థికపరమైన స్ట్రెంత్ ఇచ్చి మీరు సినిమా తీసి అతన్ని హీరోగా చేస్తేనేమో ఒక పద్ధతి, అది చేసే పరిస్థితుల్లో మేము లేవు ఇప్పుడు. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి సినిమా తీసేంత పరిస్థితుల్లో మేము లేవు ఇప్పుడు. పరిస్థితి కొని ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని లేదండి మా అబ్బాయికి లైఫ్ ఇప్పించండి అనగడిగే ఆ స్టేజ్లో మీరు గారు ఉన్నారా? ఆయన తత్వం ఎలాంటిదంటే ఎందుకు మనం వెళ్ళి అడగడం ఎందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఎవరిని వెళ్ళి అడిగినా కూడా వాళ్ళకి కష్టం కలగకూడదు, అంటే వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు ఇప్పుడు ఒక వేషం ఇతను ఇస్తాడని చెప్పి అతన్ని వెళ్ళి నేను రికమెండ్ చేస్తే అనుకోండి,
అతను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవ్వకూడదు. అరే మీర్ గారు వచ్చారు ఏమి ఇద్దాం. ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరికి కూడా అప్లికేషన్స్ లేవమ్మా, పనికి వస్తేనే పెట్టుకుంటారు. ఇప్పుడు మీర్ గారు చెప్పారని ఎవరు పెట్టుకోరు. అతను పనికి వస్తే మీర్ గారి నుంచి కూడా వచ్చి బతిమాలుకొని తీసుకెళ్తారు. సార్ ఇప్పించండి సార్, మీ అబ్బాయిని రమ్మనండి సార్ అని తీసుకెళ్తారు. వాళ్ళకి పనికి రాడంటే మీర్ గారు కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ చెప్పినా పెట్టుకోరు. అది ఇండస్ట్రీలో అది జనరల్గా నడుస్తున్న ట్రెండ్ అది. సో నేను వెళ్ళి ఇప్పుడు నాకు బాగా పరిచయమైన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను అనుకోండి, వాళ్ళ మొహం ఆటని తప్పకుండా గురువుగారు అంటారు. అడిగాను కూడా తప్పకుండా గురువుగారు. అసలు మీరు ఆఫీస్ దాకా రావడం ఏంటి గురువుగారు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరు వెళ్ళండి, అదే భూషణ్ నాన్నగారిని తీసుకురాకు, నువ్వు నాకు ఫోన్ చెయ్యి అని ఇట్టా కూడా చెప్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత అసలు ఏమి కదలదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మరి ఎలా ఈ లెగసీ ముందుకు తీసుకెళ్ళడం ఎలా? భూషణ్ పైన కాళ్ళకి సంకెళ్ళు, తలపైన బరువు, అదే మీరు గమనించినప్పుడు ఈ తరాలని 3 తరాలకి మీరు గమనించినప్పుడు భూషణ్లో ఆ నటుడికి ఉండాల్సిన లక్షణాలు నిష్పక్షపాతంగా చెప్పాలి, ఎందుకంటే మీరు ఒక మంచి క్రిటిక్ కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఏమైనా మెరుగుపరచుకోవాల్సి ఉన్నాయి? లేదండి, తనకి ఒక నటుడుగా తనకు ఉండవలసిన లక్షణాలు, ఒక మనిషిగా తనకు ఉండవలసిన లక్షణాలు 100% ఉన్నాయండి. ఎవరైనా చెప్తారు, నేనే కదా, తన చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ కానీ ఎవరు అడిగినా కూడా చాలా మంచివాడనే చెప్తాడు. ఆ మంచితనం తను నిలబెట్టుకుంటున్నాడు, దాన్ని చెడగొట్టకూడదు. తన మంచితనం చెడిపోకూడదు, తన 4 గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ పేరు చెడగొట్టకూడదు అని తను ఆలోచిస్తున్నాడు. బట్ కానీ అది తన ఫ్యూచర్కి అడ్డంకి అని నేను అనుకోవట్లేదండి. తను చేసే శ్రమ ఇది ఒక ఫలితాన్ని ఇస్తాయి, తప్పకుండా ఇస్తాయండి, తప్పకుండా ఇస్తుంది. ఆ హోప్ ఉంది, నాకు ఉంది, తనకే ఉంది, ఆ హోప్ వస్తుంది. ఇంతవరకు వచ్చాను అంటే అది కారణం నా ఫ్యామిలీ సపోర్టే. అంటే మా మమ్మీ కానీ డాడీ కానీ అదే అంటారు కదా, హ్యావింగ్ దెమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అసెట్ ఇన్ యువర్ లైఫ్. సో వాళ్ళు ఉండడం వల్లే నేను ఇప్పుడు దాకా లాగుతూ వస్తున్నాను. లేదంటే ఇప్పుడు కూడా నేను స్టక్ అని అంత మొండిగా ఉన్నానంటే వాళ్ళు. ఎప్పుడైనా మనసుకు కసి అనిపించిందా? బాబాయ్ ఏమో బాలీవుడ్లో పెద్ద కెమెరా పర్సన్, సినిమాటోగ్రాఫరు, నాన్న చూస్తేనేమో ఇక్కడ ఇది తాతగారులు ఇంత హిస్టరీ కదా, వీళ్ళు ఎవరైనా నన్ను ఎందుకు తీసుకెళ్ళి నిలబెట్టరు ఇక్కడ అని ఎప్పుడు అసలు వాళ్ళు అడిగి నన్ను రికమెండ్ చేసి నన్ను పుష్ చేశారైతే నేను ఇలా కూర్చొని మాట్లాడుతాను. అప్పుడు వేరే రకంగా మాట్లాడాడు. ఏంటి మేడం ఇలా ఇంత చాలా మందికి తెలియాలి ఈ విషయం. అదే వారసత్వం అనేది, లేదా ఇంట్లో ఒక గొప్ప వాళ్ళు సాధిస్తే వాళ్ళకి అన్నీ దొరికేస్తాయి అని అనుకుంటే అది చాలా పొరపాటు. దానికి ఉదాహరణ భూషణ్. తండ్రి తాతల పేరు ప్రతిష్టలు ఆబిద్ భూషణ్ని వెండితెర రారాజుని ఎందుకు చేయలేకపోయాయి? తను నా కొడుకు కాబట్టి నేను గొప్పగా చెప్తున్నాను కదా, తనకి చూడ్డానికి బాగుంటాడు, భాష ఉంది, నలుగురిలో ఎలా మెలగాలన్న ఆ తెలివితేటలు ఉన్నాయి, ఉంటాడు, డెడికేషన్ ఉంది, అన్నిటికీ మించి డెడికేషన్ ఉంది. తను చేసే పని మీద తనకి డెడికేషన్ ఉన్నా కూడా తనకు ఎందుకు అవకాశాలు విరివిగా రాకపోవచ్చు, కనీసం ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా రావట్లేదు. ఇంత ఇండస్ట్రీలో మా నాన్నగారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా మామగారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వచ్చిన మా మరుదులు కానీ వాళ్ళు కానీ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా సరే ఒక చిన్న క్యారెక్టరు ఇంతగా ఉన్నాడు కదా ఈ అబ్బాయి, ఇండస్ట్రీలో ఉన్నాడు, సరే పోనీ ఇండస్ట్రీ అబ్బాయిని కూడా వదిలేసేయండి, ఒక ఆర్టిస్టు చూడ్డానికి బాగున్నాడు, భాష వచ్చు, చెప్తున్నాడు, డెడికేషన్ ఉంది కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఏదన్నా ఒక క్యారెక్టర్. సరే ఒక్క క్యారెక్టర్ మా అబ్బాయికి ఒక్కళ్ళు ఎవరన్నా ఒక అవకాశం, ఒక చిన్న గుర్తింపు వచ్చే అవకాశం ఇస్తే డెఫినెట్గా తను నిరూపించుకుంటాడు. అది అలాగే ఇండస్ట్రీ బాధ్యత. ఎంత డెడికేట్గా ఉన్నాడంటే ఇప్పుడు తను మ్యారేజ్ కూడా చేసుకోలేదండి, మా అబ్బాయి మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను ఒక ఇదితో ఉన్నానమ్మా, ఒక గోల్తో ఉన్నాను. ఇప్పుడు నేను భార్య పిల్లలు నా సంసారం అని చెప్పి నేను మళ్ళీ డివైట్ అవ్వకూడదు. అన్లెస్ నాకు వచ్చే వైఫ్ నన్ను అర్థం చేసుకొని ఇతన్ని కూడా మనం చేయాలని అనుకుంటే నేను చెప్పలేను. కానీ అలా ఎంతమంది ఉంటారు? అనవసరంగా నా కోసం ఇంకొక అమ్మాయి లైఫ్ కూడా ఎందుకు నేను ఇది ఇష్యూలోకి పెట్టాలి అని చెప్పి తను అంతా ఆలోచించుకొని మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఉన్నాడు. ఏంటి ఎట్లయినా సరే
ఎట్లాగైనా సరే మనం నిలబడాలి. అయితే ఇక్కడ ఒక విషయం, మనం ఇండస్ట్రీ పోకడలు కానివ్వండి, ఒక మనిషి తత్వాలను కానివ్వండి, మనం ఒక అంచనా అంటే అనలైజ్ చేసుకుంటే, విశ్లేషించుకుంటే వెళ్ళడం ఒక ఎత్తు, మీరు చెప్పడం ఒక ఎత్తు. ఇండస్ట్రీ అనేది ఒక ఈగోయిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉన్న విషయం. 1కి 10 సార్లు అడిగితే కానీ ఏమి ఒక అడుగు ముందుకు పడని ఒక రకమైన అహంకారపూరిత ధోరణి అని నా విషయంలో అంటాను. మీరు అనరు, మీరు సౌమ్యంగానే ఉన్నారు, మీరు అనరు అని నాకు అర్థమైంది. బట్ ఒక జర్నలిస్ట్గా నేనేమంటాను అని అంటే, ఇండస్ట్రీకి జీవితాన్ని, కుటుంబాన్ని, మొత్తం సంతానాన్ని, కుటుంబాన్ని కూడా ఒక అంకితం చేసినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వారసుడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఒక లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సపోర్ట్ చాలా అవసరం, అంటే ఒక అవకాశం చాలా అవసరం సార్. కొత్త కొత్త మొహాల్ని పరిచయం చేస్తున్నప్పుడు ఒక విశాలమైన హృదయంతో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఇవాళ రోజున పాన్ ఇండియా అని చెప్పని ఎక్కడెక్కడ వాళ్ళని వీటి నుంచి తీసుకొస్తున్నప్పుడు మీకు మొహాటం లేకపోయి ఉండొచ్చు. ఒక జర్నలిస్ట్గా నేను గమనిస్తున్నప్పుడు ఒక ప్రయత్నం చేస్తున్న ఆర్టిస్ట్కి ఆసరా అందకపోవడాన్ని నేను క్రైమ్గానే, లేకపోతే ఒక నిర్లక్ష్య ధోరణిగానే, అహంకారపూర్తి ధోరణిగానే నేను పరిగణిస్తాను. ఇది మీ జన్మతః సంస్కారం అయి ఉండొచ్చు, మీ కుటుంబం నుంచి వచ్చిన మీకున్న సంస్కారం అయి ఉండొచ్చు. మీరు పరుషంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ నా పరిశీలనలో నాకు అనిపిస్తుంది అది. కానీ తల్లిదండ్రులు ఎందుకని అంటే, ఒక తల్లిదండ్రులకి పిల్లల పెళ్ళిళ్ళు చేసి సంతానాన్ని లేకపోతే ముది మనవల్ని చూసుకోవాలనే కోరిక ఉండడం ఏ మనిషికైనా కూడా సహజం. అది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో సహా. మీ బిడ్డ పెళ్లి చేసుకోకుండా సినిమాకి అంకితం అవుతానని అంటున్నాడు, మీరేమంటారు? వాడి గొప్పతనం అది. అంటే వాడి గొప్పతనం అంటే డెఫినెట్గా అతని పీక్ పీరియడ్ వస్తుంది. తను ఆల్రెడీ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఈజ్ లైఫ్. ఇవాళ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాడు. ఏంటంటే ఆ రికగ్నైజేషన్ తగ్గ క్యారెక్టర్ పడలేదు, అది త్వరలో పడుతుంది. నేను చెప్పా కదా, డెడికేషన్ అది ఉంటే అది ఎప్పటికైనా వాడికి ఆ విజయం డెఫినెట్గా వస్తుంది. అది కాకుండా ఈజ్ ఆల్రెడీ వెరీ సక్సెస్ఫుల్, ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ ఈజ్ లైఫ్. మంచి మంచి ప్రాజెక్ట్స్ డైరెక్ట్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో ఆ విధంగా మేము వీఆర్ ఆల్ హ్యాపీ. స్ట్రగ్లింగ్ అనేది ఏం లేదు కానీ, బట్ ఏంటంటే మీరు అన్నట్టు అంత గుర్తింపు రాలేదు. గుర్తింపుకి కొలత ఉండదు కదా మేడం, ఎంత గుర్తింపు అనేది వేలుకు తక్క వాపు కదా, అంతే. అలాగే కాబట్టి భగవంతుడు ఏమిస్తే దాంతో తృప్తి పడాలి, అది బేసిక్ అన్నమాట. ఒక కళని ప్రేమించేవాళ్ళు, కళని దైవంగా ప్రేమించి పూజించే ఒక కుటుంబం నుంచి వచ్చిన ఒక కుర్రవాడిగా మీలో పట్టుదల నేను ఎందుకు ఇంత ఇదిగా అడుగుతున్నాను అంటే, పెళ్ళిని కూడా దూరం పెట్టేసి నేను తప్పనిసరిగా దీనిలో ప్రూవ్ చేసుకుని నిలబడాలి అనే ఒక పంతం ఉంది చూసారా, అది మీ జీన్స్లో ఉందని నేను నమ్ముతున్నాను. నేను ఐఎమ్ స్టిల్ అండర్ వాళ్ళ షాడోలోనే ఉన్నాను, నేను ఆ చెట్టు షాడోలోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాగభూషణం మనోడు కానీ మీరు గారు అబ్బాయి కానీ ఎక్కడైనా పిలిచి ఎక్కడైనా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే అది వాళ్ళు చేసుకున్న గ్రేట్నెస్. సో ఇంకా నా పేరు గుర్తించుకుని చేసేంత ఇంకా ఆ స్టెప్కి రాలేదని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మార్కులు వేసేది అక్కడే వేసేస్తారు. ఓహో మీరు గారు అబ్బాయా, ఓకే 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 రామ కూర్చోండి, అక్కడే కొంచెం వేసేస్తారు అన్నమాట. అది వేసిన తర్వాత నేను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. కొన్ని చోట్ల కొంచెం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలామందిని చూస్తుంటాను బయట వెయిట్ చేస్తూ అపాయింట్మెంట్ల కోసం, కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా ఉండదు. అలాంటి నేను ఒక మాట ఫోన్ చేయగానే ఎత్తి అవతల వ్యక్తి నుంచి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, సర్లే మనం గుర్తుపెట్టుకున్నారు కదా అని. కానీ యాక్సెస్ దొరకటం వేరు, ఐడెంటిటీ వేరు కదా. వెరీ డిఫరెంట్. అదే అక్కడ యాక్సెస్ దొరుకుతుంది, నన్ను ఐడెంటిటీగా ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారా? జనరల్గానే చెప్తున్నాను, తను ఒక పర్సన్గా, ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాడు, ఇండస్ట్రీలో ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాడు ఒక వేషం కోసం. ఏదో మన కృష్ణవంశీ గారి సినిమాలో డైలాగులో ఒక్క ఛాన్స్ అలాగా వచ్చినాయి తనకి. పాపం తనకి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఏదో తను డబ్బుల గురించి కూడా అడిగేవాడు కాదు, నాకు ఇంత కావాలి డబ్బులు, నాకు ఇంత అనే అడిగేవాడు కాదు. ఇండస్ట్రీ నుంచి మీరు ఒక అప్పీల్ చేసుకోవాలి అని అనుకుంటే, అంటే పర్సనల్గా వెళ్ళలేకపోతున్నారు, రికమెండేషన్తో వెళ్ళలేకపోతున్నారు, కానీ వెళ్ళాలని అనుకోవట్లేదు, అలా వెళ్ళాలని అనుకోవట్లేదు. ఎందుకంటే రికమెండేషన్స్ ఇవన్నీ అంటే మా తాతగారి పేర్లు మా డాడీ పేర్లే పాడవుతున్నాయి తప్ప నేను వెళ్ళేసి రోజు ఆఫీస్కి వెళ్ళి కూర్చోవచ్చు, కాకపోతే వాళ్ళు అదే ఇబ్బంది పడుతుంటారు, మాట వచ్చేస్తుంది. బాగా ఎక్కువ మంచితనం అండి వాళ్ళ నాన్నగారి లాగా, చాలా మంచితనం. ఆ మంచితనం కూడా పనికిరాదండి అని నేను అనుకుంటున్నాను. అంటే బాధలు వచ్చిన నా స్టేట్మెంట్ అన్నమాట. బట్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా వెనక, అంటే అర్బన్ రూరల్ ఉన్న వాళ్ళకి కూడా ఒక వేదిక అవుతుంది. ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఈ రకం ఎరా అనేది మీలాంటి వాళ్ళకి సంబంధించిన
ఒక ఛాన్సెస్ని కానివ్వండి, లేకపోతే ఒక దీన్ని ఏమన్నా అబ్బాయికి ఎవరు ఇస్తున్నారు మేడం ఛాన్స్? అమ్మాయిలకి అయితే ఇస్తారు. సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు చూసుకుంటూ అమ్మాయిల వీడియోలు చూసుకుంటూ ఛాన్సులు ఇవ్వంటే ఇస్తారు. కానీ మా అబ్బాయిల ఫోటోలు ఫాలో కొట్టండి, మా అబ్బాయిల్ని రీల్స్ చూడండి, మా అబ్బాయిల్ని అకౌంట్ ఇచ్చి మా అబ్బాయి ఇప్పుడు కాస్టింగ్ కాల్స్ కూడా పెడతారు మేడం. అందరూ వాంటెడ్ ఫీమేల్, వాంటెడ్ హీరోయిన్ అంటారు కానీ వాంటెడ్ హీరో మంచి క్యారెక్టర్ ఉండాలి ఎవరు పెట్టారు కదా. ఎందుకని అలాగా? అంతే మేడం, వాళ్ళకి అబ్బాయిలు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ అబ్బాయిల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు జనరల్గా. ఏ ఆర్టిస్ట్ ఇప్పుడు నేనైనా సరే నేను డైరెక్షన్ చేస్తున్నానంటే క్యారెక్టర్స్ రాగానే నా చుట్టుపక్కల ఉండే కొంతమంది చూసుకుంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చేస్తుంటాం. అమ్మాయిలు ఉంటారు కాబట్టి కాస్టింగ్ కాల్ అమ్మాయిలని పెట్టేస్తారు జనరల్గా. ఎవరైనా సరే ఇప్పుడు సోషల్ మీడియా అయినా ఏదైనా అమ్మాయిలకే అది అంకితం, వాళ్ళకే. అంతే, అబ్బాయిలకు ఛాన్స్ లేదు. అబ్బాయిలకి ఏంటంటే అమ్మాయిలతో కలిసి చేసుకునే వీడియోలు చూసుకుని ఆహా వీడియో ఎవడో బాగానే ఉన్నాడు అని చూస్తారు తప్ప ఇప్పుడు నేను ఎవరు తెలుసు మేడం సోషల్ మీడియా చాలా తక్కువ మందికి తెలిసి ఉండదు. 100లో 20-30 మందికి నేను తెలుసు. సోషల్ మీడియాలో ఎవరికన్నా అసలు మీరు నాగభూషణం గారు మనోడు కానీ ఎస్డి లాల్ గారు మనోడు అని చెప్పని తెలుసా? అసలు ఎవరికన్నా మీర్ గారు కొడుకుగా తెలుసా? మ్యాక్సిమం అంటే 50-50 మేడం. ఇక్కడ గుర్తిస్తున్నారు, ఈ జనరేషన్ గుర్తిస్తున్నారా మిమ్మల్ని? ఎందుకు గుర్తిస్తారు అంటున్నారు మేడం. ఇప్పుడు నేను శాసన సభ సినిమా చేసినా, నేను ఏ సినిమాలు చేసినా కూడా అబ్బాయి బాగా చేశాడు రా అంటాడు కానీ ఆ అబ్బాయి పేరు ఆబిద్ భూషణ్, ఆ అబ్బాయి సోయన్సో మనవాడు సోయన్సో అబ్బాయిని ఎందుకు గుర్తిస్తారు? అదే అమ్మాయి బాగుంది అనుకుంటే అమ్మాయి ఎవరు అని వాళ్ళే గూగుల్ చేసి. అంటే ఇక్కడ మనకి నెపోటిజం అని కానీ లెగసీ అనేది కానీ మీకు సోషల్ మీడియాలో అది ఇన్ఫ్లుయెన్స్ చూపించట్లేదు, క్లియర్. సో ఇక్కడ ఇండివిజువల్ దేనికి ఇమేజ్కి చాలా స్కోప్ ఉందని అనుకోవచ్చు. కానీ ఇది ఇండస్ట్రీకి రహదారి మాత్రం వేయట్లేదు. ఇది సోషల్ మీడియా ద్వారా మనకు వర్క్ వచ్చిందంటూ ఎప్పుడు నాకేం జరగలేదు. సో ఇవి ప్రస్థానం కెమెరా, ఎడిటింగు, దర్శకత్వం, తర్వాత నాకు తెలిసి ఈ మధ్యలో సజ్దేవ్ అని చెప్పని గట్టిగా ఒక గంభీరమైన గొంతుతో, అంటే పవన్ కళ్యాణ్ అనేది లెజెండరీ కింద ఫీల్ అవుతారు ఫ్యాన్స్ అందరూ. ఆయన్ని కంట్రోల్ చేశారు ఒక జడ్జి గంభీరమైన పాత్రతో స్క్రీన్ పైకి వచ్చారు మీరు ఒక ఆర్టిస్ట్గా. అదే మొదలా ఎక్కడో జర్నలిస్ట్గా కూడా కనిపించినట్టున్నారు మీరు. నేను చిరంజీవి గారి 150 ఖైదీ సినిమాలో చేశాను, అందులో రిపోర్టర్గా చేశాను. తర్వాత ఎంసీఏలో చేశాను, జక్కీ వాసుదేవన్ గారి క్యారెక్టరు. దాన్ని ఆ సినిమాకి డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, వకీల్ సాబ్ డైరెక్టర్ గారు. అందులో చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి నాకు వకీల్ సాబ్లో ఆ పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమాకి మొత్తానికి కూడా కీలకమైన రోలు జడ్జిది అవుతుంది, కంట్రోల్. అది నాకు ఇవ్వటం అనేది వేణు శ్రీరామ్ గారి గొప్పతనం. అది నేను వేస్తున్నానని తెలిసి నాకు అవకాశం ఇవ్వటం అనేది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. అది ఏమన్నారండి పవన్ కళ్యాణ్? గ్రేట్ పర్సన్ అండి ఆయన, చాలా మంచి హ్యూమన్ బీయింగ్. నేను ఒక 14 రోజులు పనిచేశాను ఆ సెట్లో. చాలా ఎంజాయ్ చేశాను. అంటే డెడికేటెడ్ అండ్ వెరీ కమిటెడ్ మనిషి. వేరే అవకేషన్స్ ఏమీ లేవు. హ్యూమన్ వాల్యూస్ బాగా తెలిసిన మనిషి, మంచి వ్యక్తి, హ్యూమన్ వాల్యూస్ బాగా తెలిసిన వ్యక్తి అనమాట. ఇప్పుడు వకీల్ సాబ్ కానివ్వండి, ఇటువంటి అంటే పెద్ద స్పాన్ ఉన్న మూవీస్, అంటే కమర్షియల్ వైజ్గా. కానీ ఒక కమర్షియల్ హీరో ఉన్న దాంట్లో మనం ఇంత కనిపించినా చాలు అనేది ఒకటి ఉంటుంది. వకీల్ సాబ్ దీంట్లో మీరు చాలాసార్లు చెప్పున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా చాలా స్ట్రగుల్స్ ఎదురయ్యాయి. కానీ వాస్తవానికి నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిందే లేదు. అసలు అవకాశం రాలేదా మీకు? అసలు అవకాశం రాదు నాకు. అసలు పవన్ కళ్యాణ్ గారితో అసలు కలుద్దాం డాడీని ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన కూడా రమ్మన్నారు. మీ అబ్బాయిని తీసుకుని రమ్మని డాడీకి చెప్పారు. డాడీ ఫోన్ చేయరుగా, వాళ్ళ మేనేజర్ దగ్గర నంబర్ ఇచ్చి కూడా అన్నారు నువ్వు మీ అబ్బాయి వచ్చినారు ఒకసారి కలవండి కూడా ఆయన చెప్పారు. వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డాడీకి మొహమాట, ఆయన బిజీగా ఉంటారు వద్దులే అని. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా దగ్గర మేనేజర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అన్నారు. నేను 2 సార్లు అడిగాను, డాడీ ఒకసారి అడగండి అని. డాడీ కొన్నిసార్లు ఈ సంఖ్యలన్నీ తెంచేసుకుని ఇండివిజువల్గా ఒక ఫైట్ చేయాలనిపిస్తుందా భూషణ్? లేదు మేడం, ఇలానే ఉంటాను కరెక్ట్. నా పేరు పోయినా పర్లేదు కానీ వాళ్ళ పేరు మాత్రం పోవడం. అంటే పేరు పోవడము పేరు రావడము అనేది భూషణ్ ఎందుకని అంటే ఆ లెగసీని నాన్నగారి వరకు కంటిన్యూ చేస్తున్నారు. తప్పో రైటో కష్టమో సుఖమో మీరు అది అందుకున్నారు ఆ దారం కదా. దాన్ని నేను పాడవకుండా ముందుకు తీసుకెళ్ళాను. పాడవడము నా వల్ల ఏదైనా అయిందంటే మళ్ళీ నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాలి కాదమ్మా. ఇప్పుడు స్ట్రగ్లింగ్ చేయడము, మీకు ఒక ఛాన్స్ దొరికిందాక ముందుకు వెళ్ళడము అనేది తల వంచడం. ఎందుకంటే మామూలుగా ఒక సేయింగ్ ఉంటుంది, ఒక గడప చిన్నదైనప్పుడు కొన్ని చోట్ల మనం తల వంచి వెళ్ళడం అనేది చాలా అవసరం అని చెప్పని అంటారు కదా. ఇండస్ట్రీ మేబీ దట్ లెజెండరీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీరు తల వంచి రావాలి, మా దగ్గర 2 సార్లు అడగాలని ఎదురు చూస్తున్నారేమో. చెక్ ఇట్. అడుగుతున్నాం మేడం, అడుగుతూనే ఉన్నాం కానీ అదే అన్నాను మేడం, వాళ్ళ చుట్టుపక్కల కొంతమంది ఉంటారు.
కొంత బ్యాచ్లు ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల 20 దేవుడు వరం వచ్చిన పూజారి రానివాడు. వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కొంత కో డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళ చుట్టుపక్కలలోనే ఉంటారు. డైరెక్టర్కి వాళ్ళందరినీ దాటుకుంటూ నా దగ్గరికి రావాలంటే నేను ఎక్కడో చోట ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇవాళ రోజున ఇప్పుడు మారిన డిజిటల్ ఎరాలో మొత్తం అన్నిటికి సంబంధించిన హద్దులు చెదిరిపోయినాయి. టెలివిజన్కి తేడా లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి తేడా లేదు. ఇవాళ రోజున మొబైల్లో పెట్టుకుని మొత్తం అందరూ కూడా అన్నిటినీ చూసేస్తున్నారు. ఈ దీంట్లో మీ పర్సెప్షన్ ఏమన్నా మారిందా ఒకవేళ? ఎందుకంటే టెలివిజన్ రంగంలోకి సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్ కూడా పెద్ద పెద్దవన్నీ కూడా దిగుతున్నాయి. సో అలాంటప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్గా మీరు చరిత్రలో నిలబడడం కోసం ఒకవేళ మంచి రోల్, మంచి హీరోయిక్ ఇది కనుక వస్తే, మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి వస్తే మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రెసెంట్ అయితే నాకు ఏం లేదు మేడం. జస్ట్ ఐ వాంట్ టు నా గుర్తింపు రావాలి. ఇప్పుడు ఇట్స్ బీన్ హై టైం ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు దాకా నాకు నా స్టడీస్ కానివ్వండి, మా ఫ్యామిలీ ఇది కానివ్వండి, అన్ని అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చి నాకు యాక్సిడెంట్ నా లైఫ్లో ఇవ్వాల్సిన స్ట్రగుల్స్ అని దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా బెనిఫిట్స్ ఇవ్వకపోతే కష్టం అని ఇంకా ఇట్స్ వెరీ హై టైం. ఆయన స్ట్రగుల్ చూసినప్పుడన్నా మీకేమి ఒక రకమైన విరక్తి రాలేదా? ఈ ఫీల్డ్ పైన నాన్నలా పడ్డారు, ఇది మేము ఎవరు స్ట్రగుల్స్ పడలేదు మేడం. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు బిగినింగ్ డేస్లో ఏమి సపోర్ట్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ముందు మావి అసలు స్ట్రగుల్సే కాదు. మమ్మల్ని కళామ తల్లి బాగా చూసుకుంది యాక్చువల్గా. ఇవాళ వరకు కూడా మీరు అన్నట్టు 47 సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తూ చూస్తుంది. నా పిల్లలు ఉన్నారు. అంటే ఆదాయానికి కానీ ఉండటానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. మీ వారసుడిని ఇప్పుడు లెగసీ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి మీకంటూ ఒక వారసుడు గుడ్డోడు కనిపిస్తాడు. తాతగారు మనవాడు ఇద్దరు కలిసి గోల్డ్ యాక్షన్లు బాగా చేస్తున్నట్టున్నారు. అసలు కన్నా కొసర ముద్దని చెప్పని ఇప్పుడు మీరు రేపు మీ పేరు నిలబెట్టాల్సింది మీ మనవడనే అనుకుంటున్నారు. మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అసలు మీ మనవడి విషయంలో? మా మనవడు వాడి ఇష్టం, కానీ వాడికి ఎందులో ఉంటే అది. మీ మనవడి పేరు అద్విత్ రేయాన్ అబ్బాయి పేరు. చాలా యాక్టివ్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్ అవుతాను. ఇద్దరం కలిసి చేస్తుంటాం, కానీ అవన్నీ పోస్ట్ చేయను. అంటే పిల్లోడికి ఎందుకు లేని చెప్పి పోస్ట్ చేయను. మేము మా పర్సనల్ యూస్కి బాలనటుడిగా ఏమైనా పరిచయం చేసే అవకాశం ఉందా? అంటే చేశానండి, బాలనటుడిగా చేశాను ఆల్రెడీ. ఎలాగంటే విశ్వాచార్యుడని భగవద్ రామానుజాచార్యుల మీద సినిమా చేశాను నేను, చిన్నది. అందులో రామానుజాచార్యుల వారు చిన్నప్పుడు అనమాట నడక నేర్చుతున్న స్టేజ్కి నా మనవాడితో చేయించాను అది. సార్, మీ విజయంలో, మీ ప్రయాణంలో మీ వెనక నాన్నగారు ఉన్నారు, మీ పక్కన భువన్ గారు ఉన్నారు. భువన్ గారు కూడా ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడే. మీ ఇద్దరి మీద ఇప్పుడు ఘర్షణ ఉండేదా? ఏం లేకపోతే అలాగా హార్ట్ బీట్ లాగా కొట్టుకుంటూ ఉండాలి కదా. మీకు సరే భారీగా ఆవిడకి ఎలాగ ఉంటాయి కంప్లైంట్స్? భార్య మీద మీకు ఏమైనా ఉన్నాయా కంప్లైంట్స్? ఉన్నా కూడా ఇప్పుడు చెప్పను కదా, మళ్ళీ మీరు అనుకున్న లక్ష్యం అని కాదు, మీరు ఎంచుకున్న దారిలో మీకంటూ ఒక పాజిటివ్ స్టెప్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మీ తాతగారు, నాన్నగారు వాళ్ళ పేర్లు తెచ్చుకున్నారు, కానీ భూషణ్ అనే వ్యక్తి తనదంటూ చరిత్రలో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలని ఇంకటూ ఆల్ ది బెస్ట్. ఈ ఇంటర్వ్యూ అనేది, ఈ లెగసీ ఇంటర్వ్యూ అనేది చాలామందికి ఒక గుణపాఠం అవుతుంది, ఒక అనుభవిపోతుంది. ఎందుకని అని అంటే అన్నీ అమర్చి ఉన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళకి అన్నీ దొరికేస్తాయి అనుకోవడం అనేది ప్రతి ఒక్క అడుగు కూడా నిజంగా ఒక పాఠమే అవుతుంది. ఎందుకంటే ఎవరి పుస్తకం వాళ్ళే రాసుకోవాలి, ఎవరి పేజీని వాళ్ళే రచించుకోవాలి. ఆ విషయానికి ఉదాహరణే మీర్ గారు, ఆ ముందుకు వెళ్తే లాల్ గారు, సయ్యద్ లాల్ గారు, ఆ పక్కకు వెళ్తే నాగభూషణం గారు, వీరందరి కలయికతో ఆ రక్తబంధంతో ముందుకు వచ్చిన అభిత్ భూషణ్ కానివ్వండి. టెక్నికల్ సైడ్న వీరి కుటుంబంలో అందరూ స్థిరపడి ఉన్నా కూడా స్క్రీన్ పైన, తెరపైన మన ముందుకు వచ్చి హావభావాలను ప్రకటింప చేయడానికి ఇంకా కృషి చేస్తున్న అభిత్ భూషణ్ కూడా ఒక రకంగా ఈ తరానికి ఒక ఆదర్శం లాంటిది. అంటే ఎవరి కష్టాన్ని వాళ్ళే పడాలి, ఇంకొకరి గురించి బ్లేమ్ చేస్తే అది పలాయనవాదమే అవుతుందంటానికి ఈ లెగసీ ఇంటర్వ్యూలే ఒక తార్కాణం అవుతుంది. అర్థం చేసుకుని ఎవరి ప్రయత్నం వాళ్ళు కొనసాగిస్తారని ఆశిస్తూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.